హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అడోబ్ ప్రీమియర్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వర్టికల్ వీడియోస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ లొకేషన్ ఇవ్వండి, ఫైల్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సాఫ్ట్వేర్ వర్క్ స్పేస్ ఓపెన్ అవుతుంది. వర్క్ స్పేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ బిన్ ఉంటుంది కదా, ఈ బిన్ దగ్గర ఇక్కడ కింద న్యూ ఐటమ్ అని ఉంటుంది. ఈ న్యూ ఐటమ్ పైన క్లిక్ చేయండి. న్యూ ఐటమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీక్వెన్స్ అని ఉంటుంది, ఆ సీక్వెన్స్ క్లిక్ చేయండి. సీక్వెన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు HD 1080p అని ఉంది కదా, ఈ HD 1080pలో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రేమ్ సైజ్ అని ఉంది కదా, ఈ ఫ్రేమ్ సైజ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1920 హారిజంటల్ 1920 వర్టికల్ 1080 అని ఉంది కదా, దీన్ని రివర్స్ చేసేయండి. సేమ్ ఇప్పుడు ఇక్కడ 1920 దగ్గర 1080 చేయండి, 1080 దగ్గర 1920 చేయండి. అది చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇది వర్టికల్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీ వర్టికల్ వీడియోస్ని సాఫ్ట్వేర్లోకి తీసుకున్నాక టైం లైన్లోనికి తీసుకోండి. సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ మీకు చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని అడుగుతుంది. కీప్ ఎగ్జైటింగ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వర్టికల్ వీడియో అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టైం లైన్లో మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటూ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సేమ్ రెగ్యులర్ వీడియోస్కి అండ్ వర్టికల్ వీడియోస్కి కూడా సేమ్ ఉంటుంది ఎక్స్పోర్ట్ ప్రాసెస్. ఇన్ అండ్ అవుట్ ఇవ్వండి. ఇన్ అండ్ అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడ లొకేషన్ సేవ్ ఎక్కడ చేయాలో అడుగుతుంది. సేవ్ లొకేషన్ ఇచ్చేసేయండి. సేవ్ లొకేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సోర్స్ ఇన్ అండ్ అవుట్ ఇచ్చేసేయండి. మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి, 1080x1920 ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ పాపప్ వచ్చేసింది, యువర్ వీడియో వాజ్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఇప్పుడు చెక్ చేసుకోండి, డన్. మీకు వర్టికల్గానే మళ్ళీ ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ JBDS నాగరాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.